గణేశ్‌రావు గారికి, జయరాంకి ఒకటే హడావిడిగా ఉంది. ఆ రోజు సాయంత్రమే ఇంద్రసేనని చూడ్డానికి కృష్ణ వస్తున్నాడని. సుభద్రమ్మ తనని కానట్టు అలా ఉండిపోయింది. ఆవిడ మనసులో కృష్ణమౌళి మెదిలాడు. చిన్నప్పుడు అనుకున్నది, అది కాక వేరే సంబంధం చూడవలసొస్తోంది. పరిస్థితులు అనుకూలించక అని బాధపడిందావిడ. ఇంద్రసేన సాయంత్రం 5 గంటలయ్యేసరికి ముస్తాబు మొదలుపెట్టింది. డ్రెస్సింగ్ టేబుల్ వద్ద కూర్చుని ముస్తాబు అవసాగింది. లేతాకుపచ్చ చైనా సిల్కు చీర కట్టుకుని, అదే రంగు లేతాకుపచ్చ చైనా సిల్కు జాకెట్ వేసుకుంది. మెడలోకి, చెవులకి, చేతులకి ముత్యాల సెట్టు పెట్టుకుంది. అతను ఎంత అందంగా ఉంటాడో! వదిన చెప్పిన మాటలు ఆమె చెవిలో మారుమ్రోగాయి. ఇంద్రసేన తనలో తాను నవ్వుకుంది. పాపం ఆయన తనకంటే అందమైన మనిషా? అందంగా ఉన్న ఆయనకి తననిచ్చి చెయ్యాలని నాన్నగారి కోరిక. నాన్నగారి కోరిక నెరవేరబోతుంది. ఇక నుండి తనకి ఆ కృష్ణమౌళి గొడవ ఉండదు. తనకి పెళ్ళైపోతే ఏం చేస్తాడు? మనసులో గర్వంగా అనుకుంది. అంబిక ఇంటి దగ్గర ఉండాలని అనుకున్నా హాస్పిటల్ పని మీద వెళ్ళడం తప్పలేదు. ఆమె తొందరగా వచ్చేస్తానని చెప్పింది. అంబిక కోసం చూస్తున్నారు. సుభద్రమ్మ కూడా చూస్తోంది కోడలింకా రాలేదని. ఆ అమ్మాయి ఇంకా రాలేదు. ఆ అబ్బాయి కృష్ణగాని వచ్చేస్తే అంది ఆవిడ భర్తతో. అదే చూస్తున్నాను. సరే టైం ఉందిలే. ఆ అమ్మాయి కూడా టైం చూసుకుని వచ్చేస్తుందనుకో అన్నారాయన. కోడలు అంబిక మాట మీద ఆయనకు మంచి నమ్మకం. టైము 6 గంటలవుతోంది. 6:30, 7 గంటలవుతోంది. అంబిక రాలేదింటికి. హాస్పిటల్‌కి ఫోన్ చేస్తే అక్కడ లేదని చెప్పారు. కృష్ణ వచ్చేస్తాడేమో అనుకున్నారు. అతనూ రాలేదు. అంబిక 7:30, 8 గంటలైనా ఇంటికి రాలేదు. ఆమె అలా ఎప్పుడైనా ఆలస్యంగా వస్తుంది. అర్జెంటు కేసులు ఏమైనా ఉంటే. 8:30, 9, 9:30 అయింది టైము. ఇంద్రసేన ముస్తాబయ్యి అలా కూర్చుంది. ఆమె వదనం చిన్నబోయింది. ఎన్నడూ లేనిది ఈరోజు ఇలా అయిందేమిటి? ఒకవేళ ఆ కృష్ణ తమింటికొస్తుంటే ఏ కారైనా యాక్సిడెంట్ కాలేదు కదూ! ఆమె మనసెందుకో కీడుని శంకించింది. ఇంద్రసేన గుండెలు ఎందుకో దడదడ కొట్టుకోసాగాయి. గదిలోకి వెళ్ళి వస్తువులన్నీ తీసి పారేసింది. తలలో గులాబీలు పీకి పారేసింది. అది ఉడుకుమోత్తనమో, బాధో తెలీదు కానీ ఆమె కళ్ళల్లో కన్నీళ్ళొచ్చాయి. అసలు ఏమైంది? కబురు లేదు. ఏం జరిగింది అసలే తెలీదు. ఇంద్రసేన లైటు కూడా వేసుకోకుండా మంచం మీద అలా పడుకుంది. కింద అంబికొచ్చినట్టు మాట వినిపిస్తోంది. ఆమె ఒక్కసారిగా లేచి కూర్చుని వదినొచ్చిందా లేదా అని మాటల కోసం వింది. అంబిక గొంతు వినిపించడంతో లేచి గబగబా వెళ్ళింది. అంబిక రావడంతోనే విసుగ్గా వచ్చింది. ఆమె ముఖం నల్లగా మాడిపోయింది. మనిషి ఎలాగో ఉంది. ఆమె ఎంత అలసిపోయి ఇంటికొచ్చినా పెదవుల మీద చిరునవ్వు ఎప్పుడూ మాయమవదు. కానీ ఆ రోజు అలా లేదు. మనసుకేదో దెబ్బ తగిలినట్టు అదోలా ఉంది. అంబిక ఎందుకలా ఉంది? ఏం జరిగింది? వస్తానన్న వాళ్ళు రాలేదు సరికదా! అంబిక కొంట్లో బాగాలేనట్టు అదోలా ఉంది. గణేశ్‌రావు గారు కూడా కోడల్ని ప్రశ్నించలేకపోయారు. అంబిక చేతిలో స్టెతస్కోప్ టీపాయ్ మీద పడేస్తూ ఛఛ! అంటూ అక్కడ సోఫాలో కూలబడిపోయింది. నేననుకుందేంటి? జరిగిందేమిటి? అంది. తనలో తాను అనుకున్నట్టుగా కాస్త పైకే వినిపించాయి ఆ మాటలు. అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. జయరాం భార్యనడిగాడు. ఏం జరిగిందంబిక? నువ్వు చెప్పినా కృష్ణ రాలేదు. ఎందుకు? అతని కంఠస్వరంలో ఆతృత ధ్వనించింది. ఏం జరిగిందా? చెబుతాను అంది కోపంగా ఆలోచిస్తూ. అతనికేం అర్థం కాలేదు. ఆ కృష్ణ మన ఇందుని చూడ్డానికి ఈ ఊరొచ్చాడు అంది శాంత గంభీరంగా ఒక్కో అక్షరం నొక్కి పలుకుతూ. వచ్చాడా? అయితే మనింటికెందుకు రాలేదు? అడిగాడు జయరాం ఆశ్చర్యంగా. అదే ప్రశ్న అందరి మనసుల్లో ఉద్భవించింది. కానీ ఎవరూ ప్రశ్నించలేదు. ఎలా వస్తాడు? ఆ కృష్ణమౌళి మనకొక అడ్డుగోడలా నిలబడితే అంది. కృష్ణమౌళియా? నువ్వేం మాట్లాడుతున్నావో నాకర్థం కావడం లేదు అన్నాడు జయరాం. వచ్చినతనికి కృష్ణమౌళికి ఏంటి సంబంధం? ఏంటా? చెబుతాను. మన ఇందుని చూడ్డానికి కృష్ణ బయలుదేరొచ్చాడు. అతను డాల్ఫిన్‌లో దిగాడు. మనింటికొద్దామని అనుకుంటుండగా కృష్ణమౌళి ఆ హోటల్‌కి వెళ్ళాడు. కృష్ణ ఇద్దరికీ బాగా తెలుసునట. అతన్ని మనింటికి రాకుండా కృష్ణమౌళి ఆఫ్ చేశాడని తెలిసింది అంది. ఏంటి? జయరాం కోపంతో మండిపడ్డాడు. అతనికి వెంటనే వెళ్ళి కృష్ణమౌళిని చంపేయాలనిపిస్తోంది. వెళ్ళి వాడి పని చెబుతానుండు. ఒళ్ళు పటపటలాడించాడు. ఏంటి? కంగారుగా చూసింది అంబిక భరత వైపు. నా చెల్లెలికి సంబంధం వస్తే వాడు చెడగొట్టేస్తాడా? ఈ జయరాం అంటే ఏంటో తెలియజేస్తాను అన్నాడు. అంబిక భర్త వైపు అంటూ చూసింది. మీకన్ని విషయాల్లోనూ తొందరే. ఆలోచన అసలు లేదు అన్నట్టున్నాయి ఆమె చూపుల్లో అర్థం. అతను భార్య వైపు చూశాడు.
అయితే నన్ను ఏం చేయమంటావు అన్నట్టున్నాయి అతని చూపులు. మీకు తొందరపాటు తప్ప కీలెరిగి వాత పెట్టడం అస్సలు తెలీదు. అలా అయితేనే ఎదుటి వాళ్ళు టక్కున లొంగిపోయి పడుంటారు. అలాంటి మెళకువలు తెలుసుకుంటేనే మనం జయంతో ముందుకు దూసుకుపోతుంటాం అన్నట్టు కళ్ళతోనే అతనికి అర్థమయ్యేటట్టు చెప్పింది. ప్రతి విషయానికి శాంతం శాంతం అంటూ నన్ను ఇలాగే ఆపేస్తుంటావు. ఇప్పుడు చూడు ఆ కృష్ణమౌళిగాడు ఏం చేశాడో అన్నట్టు కోపంగా చూశాడు. నాకు తెలుసు అతన్ని ఏ విధంగా దెబ్బతీయాలో. అదే ఆలోచిస్తున్నాను. ఆ వచ్చిన కృష్ణ అతనికి ఫ్రెండ్ అయినంత మాత్రాన ఈ సంబంధం తప్పిపోతుందని ఎందుకు అనుకుంటున్నారు? కృష్ణమౌళి మాటలు నమ్మేటట్టు చేస్తానా? నేను ఆ కృష్ణతో ప్రత్యేకంగా మాట్లాడతాను. కృష్ణమౌళికి తెలియకుండా సంబంధం నిశ్చయం చేసి కృష్ణతో మన ఇందు పెళ్లి జరిపించను అంది అంబిక. ఆమె కళ్ళు గర్వంతో మెరిశాయి. ఆడది తలుచుకోవాలే కాని ఏ పనైనా చిటికలో సాధించేస్తుంది అన్నట్లున్నాయి ఆమె చూపులు. అందరూ తేలికైన మనసుతో ఆమె వైపు చూశారు. ఇంద్రసేన తేలిగ్గా నిట్టూర్చింది. తను భయపడినట్లేం జరగలేదు. తనకి వదినుంది. ఎలాగైనా ఆ కృష్ణని తీసుకురాగలదు. ఆ నమ్మకం తనకుంది అనుకుని ధైర్యపడింది. అంబిక తన గదిలోకి వెళుతూ మామగారికి అత్తగారికి మరీ మరీ చెప్పింది. మీరేమీ బాధపడకండి అని ధైర్యం చెబుతూ. ఇందు పెళ్లి ఆ కృష్ణతో జరిగిపోతుంది అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆమె వెనకాలే జయరాం వెళ్ళిపోయాడు. ఆ రాత్రి గణేష్ రావు గారికి నిద్ర పట్టలేదు. ఎంత వద్దనుకున్నా కృష్ణమౌళి గుర్తుకు రాసాగాడు. అతని మాటలే చెవుల్లో మారుమ్రోగసాగాయి. ఆయన కోపంతో కొతకొతలాడిపోయారు. తన కళ్ళ ముందు పుట్టి పెరిగిన కుర్రవెధవ తనని వెకిరిస్తూ శపథం చేస్తాడా? దిక్కులేక తన ఇంట్లో పడున్నాడు అన్ని రోజులు. అయినా విశ్వాసం లేకుండా కారు కోతలకు వస్తాడా? తన అంతస్తెక్కడా వాడంతస్తెక్కడా? తన కూతుర్ని పెళ్లి చేసుకుందామన్న ఆశ చావకుండా విజృంభిస్తున్నాడా? వాడి పని చెప్పాలి. వాడి ప్రాణాలు తీయాలి కసిగా అనుకున్నారాయన. ఆ శ్యామల్ని మన ఇంట్లో పెట్టుకోవడం ముప్పు తెచ్చిపెట్టింది. ఆ కృష్ణగాడు పగబట్టిన నాగులా తయారయ్యాడు. ఆ మాటలు మనసులో అనుకుంటూ పైకి అనేశారు. రాత్రి పడుకోబోయే ముందు మెడలో గొలుసు తీసి బీరువాలో పెడుతూ సుభద్రమ్మ ఆ మాటలు వింటూనే తల తిప్పి ఆయన వైపు చూసింది. ఇప్పుడు ఎందుకండి ఆ మాటలన్నీ? చనిపోయిన శ్యామల్ని అనుకోవడం దేనికి? అంది ఆవిడ నిష్ఠూరంగా. ఎందుక? దానికి కడుపున పుట్టిన కొడుకు అటువంటి వాడు గనుక అన్నారాయన కోపంగా. దీనిలో అబ్బాయి తప్పేముంది? మనమందరం కలిసి వాళ్ళు చిన్నప్పుడే అనుకున్నాం. ఇప్పుడు మన మనసులు మార్చుకున్నంత సులభంగా వాళ్ళ మనసులు మారవు. పసి మనసుల్లో పడిన ముద్ర మనం చెరిపేయాలన్నా చెరిపేయలేం. అది ఎవరికీ సాధ్యం కాదు. గణేష్ రావు గారు భార్య వైపు కోపంగా చూశారు. నువ్వు వాళ్ళని వెనకేసుకొస్తున్నావు. వాడు నీ కూతురి సంబంధం చెడగొట్టాడు. అది నీకు బాగుందా? అడిగారు. కృష్ణమౌళి ఆ సంబంధం చెడగొట్టాడని మీకు ఆ అబ్బాయి వచ్చి చెప్పాడా? ఆ అబ్బాయి వస్తాడని అంబిక చెబుతోందిగా అంది ఆవిడ కాస్త గట్టిగా. చెబితే వచ్చేస్తాడని నువ్వు నమ్మావా? నమ్మాను. నమ్మకేం చేస్తాను? వస్తే వస్తాడు, పోతే పోతాడు. ఎవరు రాసిపెట్టున్నారో మనం ఆ రాతల్ని తప్పించగలమా? అంటే నీ ఉద్దేశం? ఆయన మండిపడ్డారు. ఆవిడ మాట్లాడలేదు. ఒక్కోసారి ఆయన మాట్లాడే మాటలు వింటుంటే అసహ్యం వేస్తోంది ఆవిడకు. తండ్రికి తగ్గట్టే పుట్టారు ఆ పిల్లలు కూడా అనుకుంటుంది మనసు విరిగిపోయి. ఇలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా ఇక అంతే, మూర్ఖపు మనుషులు. వాడు ఇంటికి అల్లుడు కావాలని కోరుకుంటున్నావా? నేను కోరుకోవడంలో తప్పులేదు. అయినా మనం అనుకున్నట్లు జరిగితే ఇక భగవంతుని గొప్పతనం ఏముంది? ఏ కన్నతల్లైనా కూతురికి గొప్ప సంబంధం రావాలని, కూతురు సుఖ సంతోషాలతో చల్లగా కాపురం చేసుకోవాలని కోరుకుంటుంది. నువ్వేమో చిన్నప్పుడెప్పుడో బుద్ధి తక్కువ ఇచ్చిన మాట ప్రకారం ఆ బికారి వెదవకిచ్చి కట్టబెట్టాలని చూస్తున్నావు. నువ్వు ఒక తల్లివేనా? ఆయన కోపంతో రెచ్చిపోయారు. ఏంటండి ఆ మాటలు? ఇప్పుడు నేనేమన్నాను? మీ ఇష్ట ప్రకారం పిల్లల ఇష్ట ప్రకారమే కానివ్వమంటున్నాను. నేను ఏ విషయంలోనైనా అడ్డు చెబుతున్నానా? నన్నంటారేంటి? ఆయన మాట్లాడలేదు. ఆయన ఇప్పుడు కృష్ణమౌళి బికారి ఎందుకయ్యాడు? లక్షలకు లక్షలు ఆ అబ్బాయి సంపాదిస్తున్నాడు. ఇప్పుడు మనకంటే ఎక్కువగానే ఉన్నాడు. మీకిష్టం లేకపోతే ఊరుకోండి. ఆ అబ్బాయికి మీ కూతురించి పెళ్లి చేయడం ఇష్టం లేకపోతే మానేయండి. అంతేగాని ఎందుకు ఈ అర్థం లేని ఆవేశాలు? అంది ఆవిడ కాస్త గట్టిగా. గణేష్ రావు గారికి ఎప్పుడైనా కోపం వస్తే భార్య మీద 2 కేకలు వేస్తారు అంతే. అంతకు మించి ఏమీ అనరు. ఆయన ఇంకేం అనలేదు. సుభద్రమ్మ కూడా మరింకేం అనలేదు. మాటలు పెంచే కొద్దీ పెరుగుతాయేమో గాని ఆ మాటలు అంతటితో ఆగవు. అందుకే ఆవిడ మౌనం వహించింది. ఆ రోజు అంబిక రోజులా ఉదయమే లేచి తయారై హాస్పిటల్కి వెళ్ళలేకపోయింది. ఆమెకు ఒంట్లో చాలా నీరసంగా ఎలాగో ఉంది. మరి కాసేపు పడుకుని అప్పుడు లేద్దామని అలా పడుకుంది. సుభద్రమ్మ లేచి స్నానం చేసి పూజ చేసుకుని బయటకొచ్చినా కోడలింకా లేవకపోవడం ఆవిడకి ఆశ్చర్యమైంది. ఏంటా అమ్మాయి ఇంకా లేవలేదు, ఒంట్లో బాగలేదా అని కోడలి గదిలోకి వెళ్ళింది. జయరాం అప్పటికే స్నానం చేసి బట్టలు మార్చుకుని కిందకొచ్చేశాడు.
ఆ అమ్మాయి అంబిక. ఆవిడ మెల్లగా పిలుస్తూ మంచం దగ్గరగా వెళ్ళింది. అంబిక పలకలేదు. కళ్ళు మూసుకుని పడుకునుంది. అమ్మాయ్ అంటూ భుజం తట్టి లేపింది. అత్తగారి పిలుపుకి ఆమె ఉలిక్కిపడి లేచింది. ఎదురుగా అత్తగారు నవ్వుతూ నిలబడుంది. అంబిక సిగ్గుపడ్డట్టయింది ఇంతవరకు లేవకుండా పడుకున్నందుకు. చటుక్కున లేవబోయింది. కానీ నీరసంగా అనిపించి త్వరగా లేవలేకపోయింది. ఏమ్మా అలా ఉన్నావ్? ఒంట్లో బాగోలేదా? అడిగింది ప్రేమగా. అబ్బే బాగానే ఉందండి అంటూ నసిగింది. ఆ నసగడంలో సిగ్గుపడ్డం ఆవిడ కంటపడింది. సుభద్రమ్మ పెద్దావిడ మూలాన ఇట్టే గ్రహించుకుంది. కోడలు నీరసంగా ఉండడం, సిగ్గుపడ్డం చూసి. ఏంటమ్మా అలా ఉన్నావ్? నాకు చెప్పేంటో అంటూ అడిగింది. ఏం లేదండి. కాస్త నీరసంగా ఉంటేను అంటూ మాట తప్పించడానికి చూసింది సిగ్గుతో చెప్పలేక. సుభద్రమ్మకి తను అనుకున్నది నిజమే అని రూఢిగా తెలిసిపోయింది అంబిక సిగ్గుపడ్డం చూసి. మళ్ళీ మళ్ళీ అడిగింది. అంబిక సిగ్గుపడుతూ తల ఊపింది అవునంటూ. ఇంత మంచి మాట మాకు చెప్పకుండా గుట్టుగా దాచుకున్నావా అంటూ సుభద్రమ్మ సంబరపడిపోయింది. ఆవిడ వెళ్ళి భర్తకి, కొడుక్కి, కూతురికి అందరికీ చెప్పేసింది. గణేశ్‌రావు గారు నిజంగా చాలా సంబరపడిపోయారు. త్వరలో తాతయ్యను కాబోతున్నానని తెగ గర్వపడిపోయారు. జయరాం అతని సంతోషాన్ని పైకి ప్రకటించలేకపోయాడు. మనసులో సంతోషాన్ని మనసులోనే నొక్కిపట్టుంచాడు. భార్య దగ్గరకు వెళ్ళి ఆమెని దగ్గరకు తీసుకుని ఆమె నోటి నుండి ఆ మాటలు తను స్వయంగా వినాలని అతని మనసు తహతహలాడిపోతుంది. జయరాం చిరునవ్వుతో అలాగే కూర్చున్నాడు అక్కడే. ఇంద్రసేన తల్లి మాటలు వింటూనే చాలా సరదా పడిపోయింది. తను త్వరలో అత్తయ్య కాబోతోంది. ఒక చిన్నారి బుల్లిబాబు ఆ ఇంట్లో అవతరించబోతున్నాడు. అన్నయ్య నువ్వు మాకందరికీ పార్టీ ఇవ్వాలి అంది. అతను నవ్వాడు. అన్నయ్యని అడుగుతావేమిటి? వదిన్నడుగు అంది ఆవిడ నవ్వుతూ. వదిన్ని అడుగుతాను. ముందు అన్నయ్యను పార్టీ ఇమ్మంటున్నాను. ఆ తర్వాత వదిన్ని పిక్నిక్ తీసుకెళ్ళమంటాను. అక్కడ రోజంతా సరదాగా గడిపేయచ్చు అంటూ ఉత్సాహంతో చెప్పింది. ఇప్పుడే వెళ్ళి అడిగేస్తాను అంటూ చెంగున లేడి పిల్లలా గెంతుతూ మేడ మీదకు పరుగు తీసింది. ఇంద్రసేన మాట్లాడితేనే గాని తనకి భార్యతో మాట్లాడే అవకాశం దొరకదు అని ఊరుకున్నాడు. ఆమె వచ్చాక మేడ మీదకు వెళదామని. కూతురు సరదా చూసి భార్యాభర్తలిద్దరూ నవ్వుకున్నారు. చూడు సుభద్ర, ఆ అమ్మాయి ఎంత సరదా పడిపోతుందో అన్నారాయన. సరదా కాదటండి. ఇన్నాళ్ళకి మన ఇంట్లో చంటిబిడ్డ పుట్టబోతుంది అంటే అంది ఆవిడ సంతోషంగా. ఆ రోజు అందరికీ సంతోషంగా పండగ్గా ఉంది. ఫోన్ రింగ్ అయితే అంబిక రిసీవర్ ఎత్తి హలో అంది. రాత్రుళ్ళు ఆమె గదిలో ఫోన్ పెట్టుకుంటుంది. ఏం అవసరం వస్తుందో అని. రాత్రుళ్ళు ఎక్కడికైనా వెళ్ళవలసుంటే జయరాం కూడా ఉండి భార్యను తీసుకుని వెళతాడు. ఏ పేషెంట్ అయినా చూడవలసుంటే. నేను అవతలి కంఠస్వరం మెల్లగా అంది. మీరా? అంబిక మెల్లగా అంటూ చుట్టూ చూసింది భయంగా. ఆ ఏంటి విశేషాలు? కృష్ణమౌళి ఫోన్లో అడిగాడు. ఏం లేవు ఇంతవరకు. సరే తర్వాత నవ్వింది అంబిక. నీకు నేను చెప్పాలా? నవ్వాడు. అక్కర్లేదనుకోండి. కానీ మీరు కూడా చెప్తే ఆ తర్వాత ప్లాన్ నేను ఆలోచిస్తాను అంది. అతను చాలాసేపు వివరంగా ఫోన్లో చెప్పాడు. అంబిక ఆ మాటలు శ్రద్ధగా విని నవ్వుకుంది. అలాగే మీరు చెప్పినట్టే ఎక్కడికైనా తీసుకునొస్తాను అంటూ చెప్పి ఫోన్ పెట్టేసింది. ఆమె అలా రిసీవర్ పెట్టగానే ఇంద్రసేన ఆ గదిలోకి రయ్యన దూసుకొచ్చింది. వదినా నీ వింది నిజమేనా అంటూ చిన్నపిల్లల అంబిక మెడ చుట్టూ చేతులు వేసి ఊపసాగింది. అంబిక నవ్వింది. వదినా ఆ అన్నయ్య పార్టీ ఇస్తున్నాడు. నువ్వు పిక్నిక్ తీసుకెళ్ళాలి అంది. పిక్నిక్కే అంటూ ఆలోచనలో పడింది. కృష్ణమౌళి ఆమెను ఎక్కడికైనా తీసుకురమ్మన్నాడు. పిక్నిక్కి వెళదామంటోంది. ఇంద్రసేనని అక్కడికి తీసుకువెళితే ఈ విషయం కృష్ణమౌళికి ఫోన్ చేసి చెప్పేస్తే అంబిక చాలా జాగ్రత్తగా ఆలోచించింది. వదినా ఏంటి మాట్లాడవు అంది గర్వంగా. ఏం మాట్లాడను నవ్వింది. అబ్బా పాపం తప్పించుకుందామని అంది. మీ అన్నయ్యని అడుగు వెళదామంటే సరే మధ్య నా ఇష్టమేముంది? మీ అన్న చెల్లెళ్ళ ఇష్టం. అబ్బా పాపం ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు. అన్నయ్య నీ మాట వింటాడా? నువ్వు అన్నయ్య మాట వింటావా? అడిగింది కొంటెగా. మీ అన్నయ్య మాట నేను వింటాను అమాయకంగా చెప్పింది అంబిక. ఆహా ఎంత చక్కగా చెప్తున్నావమ్మా అంటూ ఇంద్రసేన నవ్వేసింది. సరే నేను అన్నయ్యకి చెప్పేస్తాను. ఈరోజు అన్నయ్య పార్టీ ఇస్తాడు. రేపు నువ్వు పిక్నిక్ తీసుకెళ్ళు సరేనా? సరే అన్నట్టు తల ఊపింది అంబిక. ఇంద్రసేన వెళ్ళిపోగానే అంబిక గబగబా నెంబర్ డైల్ చేసి కృష్ణమౌళికి రెండే రెండు మాటలు రహస్యంగా చెప్పేసి మర్చిపోవద్దు జాగ్రత్త. నేను చెప్పినట్టే చెయ్యండి. ఏం అలాగేనా అంటూ చెప్పి రిసీవర్ పెట్టేసి గప్చిప్గా కూర్చుంది. అంబికకి చాలా సంతోషంగా ఉంది. ఒకటి కృష్ణమౌళి తనకు అప్పగించిన పని పూర్తయిపోతుంది. ఇక వాళ్ళ పెళ్లి జరిగిపోతుంది.
గణేష్ రావు గారికి బుద్ధి చెప్పినట్లవుతుంది అనుకుంది. రెండవ కారణం తను తల్లి కాబోతోంది. అపురూపమైన విషయం. ఆయనతో మాట్లాడాలి అంటే ఎన్నడూ లేనిది ఈరోజు చాలా సిగ్గుగా అనిపిస్తోంది. అంతలో గుమ్మం వద్ద బూట్లు చప్పుడయింది. జయరాం వస్తున్నాడు అని గ్రహించుకుంది. జయరాం గదిలో అడుగు పెట్టాడు. అంబిక మంచం మీద కూర్చుని అలాగే చూసింది అతని వైపు. ఒక క్షణం ఇద్దరి చూపులు ఒకటిగా అల్లుకుపోయాయి. ఇద్దరి గుండెల్లో సంతోషం పొంగి పొర్లుతోంది. ఆ ఇద్దరికీ ఆ క్షణంలో మాటలు కరువైపోయాయి. ఆమె జయరాంను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. కృష్ణమౌళి బలవంతం మీద పంతం బట్టి అతన్ని పెళ్లి చేసుకుని అతనికి భార్య అయి ఆ ఇంటికొచ్చింది. ఆ రోజులు ఆమెకంత సంతోషాన్ని కలిగించలేదు. కానీ ఈ రోజు చాలా సంతోషంగా అనిపిస్తోంది. జీవితం అంటే చాలా తీయనిది అని, వివాహ బంధం అంటే మరీ తీయంది అని, స్త్రీకి మాతృత్వం మహా గొప్ప వరమని, బుల్లిపాపకు తల్లి కావడం నిజంగా ఎంతో అదృష్టమని ఆ రోజే ఆమెకు అర్థమైంది. తను వృత్తిరీత్యా ఎందరో పసిపాపలను తల్లి ఒడిలో పడుకోబెట్టింది. కానీ ఒక బిడ్డకు తల్లి కావడంలో ఉన్న తీయదనం, ఆనందం ఆమెకప్పుడు తెలియలేదు. తను డాక్టర్గా ఒక స్త్రీ అన్న భావం మరిచి వృత్తిలో నిండా మునిగిపోయింది. ఆమె కళ్ళల్లో కాంతి తళుక్కుమంది. భర్త వైపు సంతోషంగా అలాగే చూసింది. జయరాం మనసు అలాగే ఉంది. తను చాలా మొండివాడిగా ఉండేవాడు. కఠిన గుండె కసాయివాడు, నర్రూప రాక్షసుడు అని అనుకునేవారందరూ. అంబిక తన జీవితంలోకి ప్రవేశించి పూర్తిగా మార్చేసింది. ఒక్కసారి వెనుతిరిగి చూసుకుంటే తను నడిచొచ్చిన తోవం చూసి తనే సిగ్గుపడినట్టుగా అయ్యాడు. అంబిక తన జీవితంలోకి ప్రవేశించాక రోజులు హాయిగా, ఆనందంగా గడిచిపోసాగాయి. తను తండ్రి కాబోతున్నాడు. ఆ మాట వీణుల విందుగా చెవిలో అమృతం పోసినట్టుగా అనిపిస్తోంది. పిల్లలు ఉండాలి అన్న ఆలోచనే తనకెప్పుడూ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆ మాట వినగానే గుండెల్లో సంతోషం పొంగి పొర్లిపోతోంది. ఇంత అదృష్టాన్ని కలగజేసిన దేవత అంబిక. అతను భార్య వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. ఎన్నడూ లేంది అతని చూపులతో తన చూపులు కలపాలి అంటే సిగ్గనిపించసాగింది. కనురెప్పలు కిందకు వాల్చేసింది. చూపులు నేలకంటూ పోయాయి. జయరాం ఒక్కో అడుగు మెల్లగా వేస్తూ ఆమెకు దగ్గరగా వచ్చి మంచం మీద కూర్చున్నాడు. అంబిక మృదువుగా పిలిచాడు. ఆమె తలెత్తి చూడలేదు. ఎన్నడూ లేంది అతని ముఖంలోకి చూడాలంటే సిగ్గు ముంచుకొస్తోంది. అంబిక అంటూ ఆమె భుజాల చుట్టూ చెయ్యి వేసి తన వైపుగా తిప్పుకున్నాడు. కనురెప్పలెత్తి అతని వైపు చూసి చిన్నగా నవ్వి మళ్ళీ కనురెప్పలు కిందకు వాల్చేసింది. ఇంత మంచి మాట నాకెందుకని చెప్పలేదు అన్నాడు మెల్లగా. ఆమె మాట్లాడలేదు. ఏదో తెలియని ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతుంది. అంబిక, నేను తండ్రిని కాబోతున్నాను అన్న మాట వినగానే నేనెంత పొంగిపోయానో తెలుసా? నన్ను నన్ను నువ్వెంతగా మార్చేశావు అన్నాడు. అతని కంఠస్వరం గమ్మత్తుగా పలికింది. తలెత్తి అతని వైపు చూసింది. నిజమంబిక, నువ్వు నా జీవితంలో ప్రవేశించి నన్ను చిత్రంగా మార్చేశావు. ప్రేమ, అనురాగం వీటికి అర్థాన్ని తెలిపావు. జీవితం అంటే ఏంటో తెలియజేశావు. నన్ను ఒక మనిషిగా తీర్చిదిద్దావు. నా అంత అదృష్టవంతుడు లేడని పొంగిపోయి గర్వపడేలా చేశావు అంటూ ఆగి ఆమె కళ్ళలోకి చూశాడు. ఆమె విశాల నేత్రాలు మధుర మనోహర భావాలతో మిలమిలా మెరిశాయి. అతని పెదవుల మీద చిరునవ్వులు చిందులు వేసింది. అతని కళ్ళల్లో వింత కాంతులు మెరుగులు దిద్దుకున్నాయి. అంబిక, నీకిప్పుడు ఏమనిపిస్తోంది అడిగాడు. మాటలకందని భావాలు ఏవో నన్ను ఉకిరిబికిరి చేసేస్తూ నన్ను మాట్లాడనివ్వడం లేదండి అంది. ఆమె ముఖం మీద సిగ్గుద్రోంతరలు వ్యాపించాయి. ఆమె కళ్ళల్లో అంతకు ముందున్న కాంతులు ద్విగుణీకృతమయ్యాయి. ముంచుకొచ్చిన సిగ్గుతో ముఖం రాగరంజితమైంది. ఆమెను దగ్గరకు తీసుకుని గుండెలు కదుముకున్నాడు. అంబిక, నీ దగ్గర నేను 10 ఏళ్ల పసివాణ్ణైపోతున్నాను. ఆ మంత్రం నీ కళ్ళల్లో ఉందేమోనని నేను అనుకుంటున్నాను. అతని తల ఆమె మెడవంపులో క్షణంసేపు అటు ఇటూ కదిలింది. అంబిక అనురాగంతో అతని తలను దగ్గరకు లాక్కుని హృదయానికి హత్తుకుంది. ఇద్దరూ క్షణంసేపు ప్రపంచాన్నే మరిచిపోయారు. పుట్టబోయే పసిపాప గురించి అందమైన బంగారు కలలు కంటూ మురిసిపోయారు. ఇద్దరి మనసులు అనిర్వచనీయమైన ఆనంద తరంగాలతో నిండిపోయాయి. ఆ రోజు ఉదయం అంబిక హాస్పిటల్కి వెళ్ళలేదు. జయరాం కూడా ఇంటి దగ్గరే ఉండిపోయాడు. సుభద్రమ్మ, గణేష్ రావు గారు పిక్నిక్కి రాలేమనేశారు. ఇంద్రసేన తల్లిదండ్రుల్ని ఎక్కువ బలవంతం చేయలేదు. ఆ రోజు 10 గంటలకు జయరాం, అంబిక, ఇంద్రసేన భీమిలి వెళ్ళాలి అనుకున్నారు. ఇంద్రసేన కెమెరాలో ఫిల్ములు వేసుకుని, హ్యాండ్ బ్యాగ్లో టాయిలెట్ సామాన్లు వేసుకుని అన్నీ హడావుడి పడసాగింది. అక్కడికి తమతో ఏం తీసుకెళ్లాలో వంటవాడికి ఇంద్రసేన పురమాయించింది.
అయినా సుభద్రమ్మ గారు మాత్రం అన్నీ స్వయంగా చూస్తూ అన్నీ బాస్కెట్లో పెట్టించింది. గణేష్ రావు గారు ఎక్కడికో వెళ్ళడానికి బయలుదేరుతున్నారు. ఆ రోజు పోస్టు త్వరగా వచ్చేసింది. ఇంద్రసేనకి ఒక ఉత్తరం, శుభలేఖ వచ్చాయి. ఉత్తరం చదువుకున్న ఇందు ఎగిరి గంతులేసినంత పనిచేసింది. ఆమె స్నేహితురాలి పెళ్లి రాజమండ్రిలో. పెళ్లికి తప్పక రమ్మని మరీ మరీ రాసింది. ఆ ఉత్తరంతో శుభలేఖ పంపిస్తూ తండ్రికి చెప్పింది, నేను నా ఫ్రెండ్ పెళ్లికి రాజమండ్రి వెళతాను అంటూ. నువ్వొక్కదానివి వెళతావా? అయిష్టంగా చూశారాయన. భయం ఏమిటి? అంది తండ్రితో. నాకు నిన్ను పెళ్లికి పంపించడం ఇష్టం లేదు అన్నారాయన ఖచ్చితంగా చెప్పేస్తూ. గణేష్ రావు గారికి ఈ మధ్య ఏదో తెలియని భయం పట్టుకుంది. కృష్ణమౌళి పేరు తలుచుకుంటుంటే నిద్రలో కూడా ఉలిక్కి పడుతున్నారు. కూతుర్ని ఒక్కరితేనూ బయటికి పంపించడానికి ఆయన ఇష్టపడడం లేదు. పైకి మాత్రం ఆయన మనసులో భయాన్ని ఎవరికీ తెలియనివ్వడం లేదు. ఏం, ఎందుకని? అడిగింది ఏడుపు ముఖంతో. అదే సమయంలో సుభద్రమ్మ అక్కడికి వస్తూ అంది. యాపిల్స్ పెట్టడానికి ఆ బాస్కెట్ సరిపోలేదు, వేరే బ్యాగులో పెట్టమంటావా? ఇంద్రసేన కోపంతో తల్లికి సమాధానం ఇవ్వలేదు. కూతురు అలా ఉండడం చూసి ఆవిడ అనుమానంగా భరత వైపు చూసింది. ఏం, ఇందు అలా ఉంది, దాన్ని ఏమైనా అన్నారా? నేనేం అనలేదు అన్నారు ఆయన పొడి పొడిగా. మరెందుకు అలా ఉంది? అడిగింది ఆవిడ అర్థం కానట్లు చూస్తూ. ఇంద్రసేన మూతి ముడుచుకుని కూర్చుంది, తండ్రి వైపు తల్లి వైపు చూడకుండా. స్నేహితురాలి పెళ్ళట రాజమండ్రి ఒక్కరితే వెళుతుందట, వద్దు అన్నానని దానికి కోపం వచ్చింది అన్నారు. అవునా అన్నట్టు కూతురు వైపు చూసింది. వెళితే ఏం, డాడీ ఎప్పుడు ఇంతే, అసలు మీరు నన్ను ఎక్కడికి పంపించరు అంది ఏడుపు గొంతుతో. ఆవిడకు కూతుర్ని ఒక్కరితోనూ పంపించడం ఇష్టం లేదు. ఇంద్రసేనకు ఎవరు ఏం చెప్పలేరు, చెప్పినా వినదు ఎవ్వరి మాట. అంతలో అంబిక అక్కడికొస్తూ ఏంటి అని అత్తగారిని అడిగింది. ఆవిడ చెప్పింది ఇంద్రసేన కోపానికి కారణమేమిటో. ఇంద్రసేన రాజమండ్రి పెళ్లికి వెళతానని పట్టుబట్టడం. ఒక్క క్షణం అంబిక మస్తిష్కంలో ఒక్క మెరుపు మెరిసినట్లయింది. ఆమెకు మనసులో సంతోషం పొంగింది. ఇది తను ఊహించని మంచి అవకాశం అనుకుంది మనసులో. పైకంది, ఇంకా 4 రోజులు టైం ఉంది, ఇప్పుడు నుండి ఎందుకా విషయం అంటూ అత్తగారికి మామగారికి ఆడపడుచు చూడకుండా కళ్ళతో సైగ చేసింది. ఇప్పుడు ఏమీ అనకండి అన్నట్టుగా. గణేష్ రావు గారు సుభద్రమ్మ వెంటనే అర్థం చేసుకుని మాట్లాడకుండా మౌనం వహించారు. ఆడపడుచు దగ్గరగా వెళ్ళి, ఈరోజు మనం భీములు వెళ్తున్నాం కదా, వచ్చిన తర్వాత మాట్లాడుకున్నాం, అత్తగారిని మామగారిని నేను ఒప్పిస్తానుగా, పద మనకి టైం అవుతోంది అంది మెల్లగా కంఠస్వరం తగ్గిస్తూ రహస్యంగా. ఆ మాటలు గణేష్ రావు గారికి సుభద్రమ్మకు మెల్లగా వినిపించిన మనసులో నవ్వుకున్నారు. కోడలు చాలా తెలివైంది, ఇంట్లో ఏ గొడవ రానివ్వదు, వెంటనే సర్ది చెప్పేస్తుంది అనుకున్నారు. ఇంద్రసేన వదిన మాటలు వినగానే సరదా పడిపోయింది. ఒక్క ఉరుకులో మేడ మీదకు వెళ్ళిపోయింది కోపం మరిచిపోయి. జయరాం ఫ్రెండ్కి భీమిలిలో తోటలున్నాయి. తోటలో చిన్న బంగ్లా కూడా కట్టించుకున్నారు. వాళ్ళు ఎప్పుడైనా వెళితే అక్కడ ఉండి వస్తారు. జయరాం ఫోన్ చేసి తను వస్తున్నట్టు ఆ బంగ్లా ఒకరోజు తమకిమ్మని చెప్తే అతను సరే వెళ్ళమని చెప్పడంతో ముగ్గురు కారులో అక్కడికి బయలుదేరి వెళ్లారు. ఆ రోజుండి మర్నాడు ఉదయం వద్దామని అనుకున్నారు. అంబిక తన హాస్పిటల్లో ఆ రోజంతా ఉండమని ఆమె ఫ్రెండ్కి అప్పచెప్పింది. అక్కడ బంగ్లా ముందు కారాపి వాచ్మ్యాన్ని పిలిచి అడిగాడు. మీ గురించి కబురు చేశారు, రండి అంటూ చెప్పాడు. జయరాం కారు గేట్ లోపల పెట్టాడు. కారు దిగి ముగ్గురు బంగ్లాలోకి వెళ్లారు. బంగ్లా చిన్నదైనా నీటుగా అందంగా ఉంది. మొత్తం 4 గదులు, 2 గదులకి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. హాలు కిచెన్ ఉన్నాయి. అయితే అటువైపు ఉన్న 2 గదులు మూసున్నాయి. జయరాం అడిగితే దొరగారికి ఏదో పనుందట, వస్తే ఈ రాత్రికి వస్తామని 2 గదులు అలా ఉంచమని అన్నారు అని చెప్పాడు. ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు అక్కడికి వస్తారని చెప్పడంతో జయరాం అన్నాడు భార్యతో చెల్లెలతో, మనకి 2 గదులు చాలు కదా అని. అంబిక అంది, ఆ, ఒక గదైనా సరిపోతుంది, మనం ఎన్ని రోజులుంటాం అంటూ తేల్చేసింది. వాళ్ళని రానివ్వండి, ఇప్పుడు మనకి ఏంటి ఇబ్బంది అన్నట్టున్నాయి ఆ మాటల్లో అర్థం. ఏంటి, అతను ఇప్పుడు వస్తాడా? జిడ్డు మొహం వేసుకుని మనకి ఎదురుగా కూర్చుంటే మనకేం సరదాగా ఉంటుంది, చచ్చా అంది ఇంద్రసేన చిరాకు పడుతూ నుదురు చిట్లించి. ఆమె మాటలకి భార్యాభర్తలిద్దరూ నవ్వుకున్నారు. మరి ఎలా? వాళ్ళ తోట, వాళ్ళ బంగ్లా మనకి పూర్తిగా ఇచ్చేస్తారా? వాళ్ళకి ఏదో పనుంటుంది అన్నాడు జయరాం. ఆ పని మనం వచ్చినప్పుడే వాళ్ళకి ఏదో వస్తుందా అంది కోపంగా ఇందు. చెల్లెలకి ఇక ఏం సమాధానం ఇవ్వలేదు. ముగ్గురు కూల్ డ్రింక్స్ తాగి కారులో ఊరు చూడ్డానికి వెళ్లారు. జయరాం వేరే కెమెరా తీసుకొచ్చాడు. ఇంద్రసేన కూడా కెమెరా తీసుకొచ్చింది. ఇందు, అంబిక బీచ్ ఒడ్డున నడుస్తుంటే ఇద్దరినీ కలిపి ఒక ఫోటో తీశాడు.
ఇద్దరూ కెరటాలొస్తుంటే నీళ్లలో కాళ్ళు పెట్టి నిలబడినప్పుడు ఒక ఫోటో తీశాడు. ఇద్దరిని విడివిడిగా కొన్ని తీశాడు. ఇంద్రసేన అన్న వదినల్ని కలిపి చాలా ఫోటోలు తీసింది. ఆమె ఎలా నిలబడమంటే అలా నిలబడ్డారు భార్యాభర్తలిద్దరూ. అంబిక ఆడపడుచుతో పాటు పరిగెడుతుంటే జయరాం మనసు ఒప్పలేదు. చెల్లెలు చూడకుండా అలా పరిగెట్టద్దు అన్నట్టు కళ్ళతో సైగ చేసేవాడు భార్యకు. అంబిక భర్త అపురూపానికి తనలో తాను నవ్వుకునేది. నేను చెప్పినట్లు నువ్వు అసలు వినడం లేదు అన్నట్లు చురచుర చూడసాగాడు జయరాం. ఏం వినాలి? నెమ్మదిగా నడవమంటున్నారు, నడుస్తున్నాను. మీ మాట వినడం లేదా అన్నట్టు అంబిక భర్త వైపు చూసేది. నీ కోసం కాదు, నీ కడుపులో ఉండే బిడ్డ కోసం చెప్తున్నాను అన్నట్టు చూసేవాడు. తెలుసు మహాప్రభు, మీకు మీ బిడ్డ మీద ప్రేమ ఎక్కువ. కందకుండా మీ బిడ్డని మీ చేతుల్లో పెట్టేస్తాను. నాకు కాస్త టైం ఇవ్వండి అన్నట్టు టక్కున నవ్వేది అంబిక. అతను కోపం మరిచి నవ్వేసేవాడు. ఇంద్రసేన అక్కడే ఉన్న వాళ్ళ కళ్ళ భాషలు అర్థం చేసుకోలేకపోయింది. భార్యాభర్తల కళ్ళ భాషలు, ప్రేమికుల కళ్ళ భాషలు ఎవరికీ అర్థం కావు. కళ్ళతో ఎన్నెన్నో కబుర్లు చెప్పేసుకోవచ్చు. ఇద్దరి హృదయాలు మనసారా హాయిగా మాట్లాడుకుంటున్నాయి. ఆ మాటల్లో తీయదనం, ఆ హాయి ఎవరికీ తెలియవు. ముగ్గురు తిరిగి కారులో బంగ్లాకొచ్చారు. అంబిక భోజనాల టైం అయిందని అన్నా చెల్లెల్ని అక్కడ డైనింగ్ టేబుల్ వద్ద కూర్చోమని బాస్కెట్ తీసి అన్నీ వడ్డించింది. ఆమెను కూర్చోమనంటే అంబిక కూడా వాళ్ళతో కలిసి కూర్చుని భోంచేసింది. ముగ్గురు భోజనాలు చేసి కాసేపు హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకోసాగారు. ఇంద్రసేన ఎన్నో కబుర్లు చెప్పి వదిన అన్నగారిని నవ్వించసాగింది. అంబిక నవ్వి అలిసిపోయినట్లు ముఖం పెట్టింది. ఇక నవ్వలేను బాబు అన్నట్టు. జయరాం కూడా చెల్లెల్ని భార్యను ఏవో కబుర్లు చెప్పి నవ్వించసాగాడు. ఇంద్రసేన నవ్వుతూ అంది, బాబోయ్, ఈ రోజు ఎంతగా నవ్వుతున్నావు. బాగా నవ్వితే ఏడవడం జరుగుతుంది. అందుకే నాకు భయం వేస్తోంది. ముగ్గురు కాసేపు పడుకున్నారు. 3 గంటలకు లేచి స్నానాలు చేసి ముస్తాబయ్యారు. ఇంద్రసేనకి కాలు బెణికినట్టయింది. అబ్బా అనుకుని అలా కూర్చుంది. అలా తిరిగొద్దాం పదా అంది అంబిక. నేను రాలేను, నా కాలు బెణికింది అంది ఇంద్రసేన. అదేంటి, ఎలా బెణికింది? ఏది చూడండి అంటూ కాలు చూసింది అంబిక కంగారు పడుతూ. ఇంద్రసేన నవ్వింది. ఈ మాత్రానికే కంగారు దేనికొదినా, అదే పోతుంది అంది. ఏమో బాబు, నాకు భయం. నువ్వంటే మీ అన్నగారికి, మీ అమ్మ నాన్నగారికి అందరికీ గారాబం, అపురూపం. నీకు కాదా? నవ్వింది ఇందు. ఆ అంబిక కూడా నవ్వుతూ, నువ్వు రావా? వెళితే ఈ రోజు రాత్రికి వెళ్ళిపోదామనుకుంటున్నాం కదా అంది. వెళ్ళిపోతే వెళ్ళిపోదాంలే అంది. జయరాంతో చెప్పింది. ఆమెను ఒక్కరితోనూ వదిలి వెళ్లడం ఇష్టం లేదని అతను సరేనని భార్యతో బయలుదేరాడు. ఇంద్రసేన వదినతో అంది, వదినా, ఏమైనా పుస్తకాలు తెచ్చిపెట్టవా? తెచ్చాను కానీ ఆ పుస్తకం చదివితే నువ్వు పెద్ద పెద్ద కేకలు వేస్తావు అంది నవ్వుతూ. నువ్వు మరీను అంది ఇంద్రసేన మూతి ముడుస్తూ. అవునమ్మా, సగం దూరం వెళ్ళిన తర్వాత నీ కేకలు వినిపిస్తే అక్కడ నన్ను ఒంటరిగా వదిలేసి మీ అన్నయ్య పరిగెత్తుకుని వస్తారు. అది నా భయం అంది. జయరాం నవ్వాడు. మా అన్న చెల్లెల్ని మరీ గేలి చేస్తున్నావు అన్నాడు. మీరే చూస్తారుగా, ఆ పుస్తకం ఇస్తే మీ చెల్లెలు చదువుతూ కేకలు వేస్తుంది. ఏంటా అని పరిగెత్తుకొస్తారు మీరు. ఏంటొదినా, ఏది ఆ పుస్తకం ఇలా ఇవ్వు అంటూ తీసుకుంది. నేను భయపడి అరవను గాని మీరు వెళ్ళండి అంది నవ్వుతూ. నేను నమ్మను. అంబిక వస్తున్న నవ్వు దాచుకుంటూ అంది. అన్నయ్య, నేను కేకలు వేయను. ఒకవేళ వదిని చెప్పినట్లు కేకలు వేసినా నువ్వు రావద్దు. వదినతో పందెం వేద్దాం అంది. జయరాం అంబిక కూడా హుషారుగా పందెం అనుకున్నారు. జయరాం అంబిక షికారు బయలుదేరారు. కారు తీసుకెళ్లలేదు. ఇద్దరూ మెల్లగా నడక ప్రారంభించారు. బంగ్లాకి వెనక మరో త్రోవ ఉంది. అది తోటవైపుగా దారుంది. అలా వెళుతూ ఇద్దరూ ఓ చెట్టు దగ్గర కూర్చున్నారు కాసేపు సరదాగా. వాళ్ళు కూర్చుని పావుగంటయింది. బంగ్లా వైపుగా కెవ్వుమన్న కేక వినిపించింది. జయరాం ఆ కేక వింటూనే ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. అంబిక నిటారుగా అయింది. మళ్ళీ కెవ్వుమన్న కేక వినిపించింది. ఆ కేక ఇంద్రసేనదేనని తెలుస్తోంది. ఏంటి పెద్ద కేక వేసింది అన్నాడు జయరాం గాబరాగా. నేను చెప్పలేదు ఆ పుస్తకం చదివి అరుస్తుంది అని. పుస్తకం చదివా? అర్థం కానట్లు చూశాడు. ఆ పుస్తకం చదువుతుంటే అంత భయం వేస్తుంది. నేను చదువుకునే రోజుల్లో ఆ పుస్తకం రాత్రి 10 గంటలకు చదువుతుంటే అలాగే కెవ్వుమని అరిచి పెద్ద పెద్ద కేకలు వేశానట. హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకుని వచ్చేశారు. హాస్పిటల్ అందరికీ కంగారైపోయింది. అప్పుడు వాళ్ళకి తెలిసింది నేను ఆ పుస్తకం చదువుతూ కేకలు వేశానని. అందరూ నవ్వేశారు. నాకు గొప్ప సిగ్గేసింది అంది అంబిక భర్తతో. జయరాం తల పంకించాడు ఏదో ఆలోచిస్తూ. ఏండి, ఏంటలా ఉన్నారు అంది నవ్వుతూ. అబ్బే ఏం లేదు అన్నాడు కాస్త తడబడుతూ.
పోనీ వెళ్ళి చూసిరండి. చూసొచ్చేదాకా మీ మనసు అటే లాగుతుంది అంది. అతనికి వెళ్ళి చూసి రావాలనున్న పందెం సంగతి గుర్తుకొచ్చి బెట్టుగా కూర్చున్నాడు. వెళ్ళండి, పర్వాలేదు. ఓడిపోతాను అని భయమా? కొంటిగా చూసింది భర్త వైపు. అతను నవ్వాడు. నాకేం భయం లేదు. ఇందు సరదాగా కూడా అరిచుండొచ్చు. మనం వస్తామా లేదా అని అన్నాడు. నిజమేనండి, ఇందు చాలా కొంటిపిల్ల అంది. నిజమే అంబిక, ఇందు ఒట్టి అల్లరి పిల్ల. అంత అమాయకురాలు కూడా అన్నాడు. పాపం మీరు అమాయకులే అనుకుంది మనసులో. అన్నయ్య అంటూ ఇందు మళ్ళీ పెద్దగా అరిచింది. జయరాం అలా ఉండిపోయాడు. అంబిక నవ్వింది. భలే అల్లరి పిల్ల అంటూ. అన్నయ్య, వదిన, వెంటనే వచ్చేయండి, నాకు భయం వేస్తోంది అంది గొంతు చించుకుని అరుస్తూ. అంబిక భర్త వైపు చూసింది. వెళతారా? వెళ్ళండి అన్నట్టు. అతను మాట్లాడలేదు. దొంగ దొంగ మళ్ళీ కెవ్వుమని అరిచింది. వెళ్ళండి, పాపం ఆ పుస్తకం చదివి కేకలు వేస్తోంది భయపడి అంది భర్తని. జయరాం లేవబోయి మళ్ళీ ఏదో ఆలోచించుకుని అలాగే కూర్చుండిపోయాడు. అక్కడ తోటమాలున్నాడు కదా, అంతరుస్తుంటే తోటమాలికి వినిపించదా? అంబికను ఆడించడానికి ఇందు అలా కేకలేస్తోంది అని అనుకుని నవ్వుకున్నా. వెళ్ళరా, వెళ్ళండి అంది. అతడు నవ్వి, నేను చెప్పానుగా ఇందు అల్లరి పిల్ల అని. పద, అలా ముందుకు వెళదాం అన్నాడు. అంబిక కూడా లేచి అతని చేయి పట్టుకుని ముందుకు వెళ్ళసాగింది. అన్నయ్య అన్నయ్య గొంతు చించుకుని వెర్రిగా అరవసాగింది ఇందు. జయరాం ఆలోచిస్తూ ముందుకి నడవసాగాడు. భర్త వైపు ఓరగా చూస్తూ తనలో తాను నవ్వుకోసాగింది. అన్నయ్య, త్వరగా రా, వీడు వీడు అబ్బా అంటూ పిచ్చిగా కేకలు పెట్టింది. జయరాం మనసు ఎందుకో కలుక్కుమంది. నిజంగా పుస్తకం చదివే అలా కేకలు వేస్తోందా? నిజంగా దొంగ ఎవరైనా బంగ్లాలోకి ప్రవేశించాడా? తోటమాలి వాళ్ళు అందరూ ఉన్నారే. అతనికి మనసు ఒప్పడం లేదు. వెనక్కి వెళ్ళాలనిపిస్తోంది. వెళితే భార్య నవ్వుతుంది అనిపిస్తుంది. ముందుకి మెల్లగా నడవసాగాడు.